ఓం శ్రీ సాయిబాబా జీవిత చరిత్రం 34వ అధ్యాయం. ఈ అధ్యాయంలో కూడా ఊది మహిమ వర్ణిద్దాం. ఊది ధరించినంత మాత్రాన ఎట్టి ఫలితము కలిగిందో చూద్దాం. డాక్టర్ గారి మేనల్లుడు కథ. నాసిక్ జిల్లాలోని మాలేగాంలో ఒక డాక్టర్ ఉండేవాడు. ఆయన వైద్యంలో పట్టభద్రులు. వారి మేనల్లుడు నయం కానట్టి రాచు కురువుతో బాధపడేవాడు. డాక్టర్ గారితో పాటు ఇతర డాక్టర్లు కూడా నయం చేయు ప్రయత్నించారు. ఆపరేషన్ చేశారు. కానీ ఏమాత్రం మేలు జరగలేదు. కుర్రవాడు మిక్కిలి బాధపడేవాడు. బంధువులు, స్నేహితులు, తల్లిదండ్రులను దైవ సహాయము కోరమనేవారు. షిరిడి సాయిబాబాని చూడమని, వారి దృష్టిచే అనేక కఠిన రోగములు నయమయ్యావని బోధించారు. తల్లిదండ్రులు షిరిడీకి వచ్చి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారం చేశారు. కుర్రవాణిని బాబా ముందు పెట్టారు. తమ బిడ్డను కాపాడుకోమని అధిక వినయ గౌరవంతో వేడుకొన్నారు. దయాహృదుడైన బాబా వారిని ఓదార్చి ఇట్లన్నాడు: ఎవరైతే ఈ మసీదుకు వచ్చెదరో వారెన్నడూ ఈ జన్మలో ఏ వ్యాధి చేతను బాధపడరు. కనుక హాయిగా ఉండండి. కురుపుపై ఊదిని పూయుడు. ఒక వారం రోజులో నయమవుతుంది. దేవుని యందు నమ్మకముంచండి. ఇది మసీదు కాదు, ఇది ద్వారవతి. ఎవరైతే ఇందు కాలు మోపదరో వారు ఆరోగ్యమును ఆనందమును సంపాదించుదురు. వారి కష్టములు గట్టెక్కును. వారు కుర్రవాణిని బాబా ముందు కూర్చొనిబెట్టారు. బాబా ఆ కురుపు మీద తమ చేతిని తిప్పాడు. ప్రేమాస్పదమైన చూపులను ప్రసరింపజేశాడు. రోగి సంతోష్టి చెందాడు. ఊదిరాయిగా కురుపు నెమ్మదించింది. కొద్ది రోజుల పిమ్మట పూర్తిగా మానిపోయింది. తల్లిదండ్రులు కుర్రవాణితో కూడా బాబాకు కృతజ్ఞతలు తెలిపి షిరిడీ విడిచారు. బాబా ఊది ప్రసాదం వలన, వారి దయాదృష్టి వలన రాచకరుపు మానిపోయి మిక్కిలి సంతసించారు. ఈ సంగతి విని కుర్రవాణి మాయమగు డాక్టర్ ఆశ్చర్యపడి బొంబాయి పోచు మార్గమున బాబాయిని చూడడానికి వెళ్ళాడు. కానీ మాలేగాంలోని మన్మాడ్లోనూ ఎవరో బాబాకు వ్యతిరేకంగా చెప్పి అతని మనస్సును విరిచారు. కావున అతడు షిరిడీకి పోవటం మానుకొని తిన్నగా బొంబాయి చేరాడు. తనకు మిగిలి ఉన్న సెలవులు అలీబాగులో గడపవలననుకున్నాడు. బొంబాయిలో 3 రాత్రులు వరుసగా ఒక కంఠధ్వని ఇంకనూ నన్ను నమ్మవా అని వినిపించింది. వెంటనే డాక్టర్ తన మనస్సును మార్చుకుని షిరిడీకి పోయి నిశ్చయించుకున్నాడు. అతడు బొంబాయిలో ఒక రోగికి అంటు జ్వరమునకు చికిత్స చేసేవాడు. రోగికి నయం కాకుండా ఉండేది కనుక షిరిడీ ప్రయాణము వాయిదా పడుకొనింది. కానీ తన మనస్సులోని బాబా పరీక్షింపదలిచిన రోగి యొక్క వ్యాధి ఈనాడు కుదిరినచో రేపే షిరిడీకి పోయేదను అని అనుకున్నాడు. జరిగిన చిత్రమేమనసరిగా మనోనిశ్చయము చేసినప్పటికీ జ్వరము తగ్గుటకు ప్రారంభించి త్వరలో సామాన్య ఉష్ణతకు దిగింది. డాక్టర్ తన మనోనిశ్చయం ప్రకారం షిరిడీకి వెళ్ళాడు. బాబా దర్శనం చేసి వారి పాదములకు సాష్టాంగ నమస్కారం వచ్చాడు. బాబా అతనికి గొప్ప అనుభవం కలుగచేయుటచే అతడు బాబా భక్తుడయ్యాడు. అక్కడ 4 రోజులుండి బాబా ఊదితోనూ ఆశీర్వాదంతోనూ ఇంటికి వచ్చాడు. ఒక పక్షం రోజులలో అతనిని బిజాపురపు హెచ్చు జీతముపై బదిలీ చేశారు. అతని మేనల్లుని రోగము బాబా దర్శనముకు తోడ్పడింది. అప్పటి నుంచి అతనికి బాబా యందు భక్తి కుదిరింది. డాక్టర్ పిల్లే కథ. డాక్టర్ పిల్లే అను అతడు బాబాకు ప్రియభక్తుడు. అతని యందు బాబాకు మిక్కిలి ప్రేమ. బాబా అతన్ని బావు అంటే అన్నా అని పిలిచేవాడు. బాబా అతనితో ప్రతి విషయం సంప్రదించేవాడు. అతను ఎల్లప్పుడూ చెంతనుంచుకునేవాడు. ఒకప్పుడు ఈ డాక్టర్ గినియా పురుషులచే బాధపడేవాడు. అతడు కాకాసాహెబ్ దీక్షిత్తో బాధ చాలా హెచ్చుగా ఉన్నది. నేను భరించలేకున్నాను. దీనికంటే చావు మేలు తోచుచున్నది. గత జన్మలో చేసిన పాపమును పోగొట్టుకున్నటకే నేను ఈ బాధను అనుభవిస్తున్నాను. కానీ బాబా వద్దకు పోయి ఈ బాధ నాకు చేసి దీనిని రాబోయే 10 జన్మలకు పంచిపెట్టవలసిందని వేడుమన్నాడు. దీక్షిత్ బాబా వద్దకు వెళ్ళి ఈ సంగతి చెప్పాడు. బాబా మనస్సు కరిగిపోయింది. బాబా దీక్షిత్కి ఇట్లా అనుచు, నిర్భయుడుగా ఉండు. అతడేల 10 జన్మల వరకు బాధపడవలను. 10 రోజులలో గత జన్మ పాపను హరింపజేయగలను. నేనిక్కడుండు ఇపహరా సౌఖ్యములిచ్చుట సిద్ధముగా ఉండ అతడేల చావును కోరవలను. అతనినెవరు నీపై నయను తీసుకుని రండి. అతని బాధను శాశ్వతంగా నిర్మూలిద్దాం అని అన్నాడు. ఆ స్థితిలోనే డాక్టర్ను తెచ్చి బాబా కుడివైపున పకీర్ బాబా ఎప్పుడూ కూర్చుండటో చోట కూర్చోబెట్టారు.
బాబా అతనికి బాలేసునిచ్చి ఇట్లన్నాడు: ఇచ్చట నెమ్మదిగా పరుండి విశ్రాంతి తీసుకో. అసలైన విరుగుడేమనగా గత జన్మ పాపములు అనుభవించి విమోచనము పొందవలను. మన కష్ట సుఖములకు మన కర్మయే కారణం. వచ్చిన దానిని నేర్చుకో. అల్లాయే ఆర్చి తీర్చువాడు. వాని ఎల్లప్పుడూ ధ్యానించు. అతడే నీ క్షేమమును చూస్తాడు. వారి పాదములకు నీ శరీరము, మనస్సు, ధనము, వాక్కు సమస్తము అర్పించు అనగా సర్వశరానగతి వేడు. అటుపై వారేమి చేసిదరో చూడు. నానాసాహెబ్ కట్టు కట్టనియ్యి కానీ గుణమియ్యే లేదనియ్యి డాక్టర్ పిల్లే చెప్పాడు. బాబా ఇట్లన్నాడు: నానా తెలివి తక్కువవాడు, కట్టు విప్పు, లేనిచో చచ్చెదవు. ఇప్పుడే ఒక కాకి వచ్చి పొడిచింది, అప్పుడు నీ కురుపు నయమవుతుంది. ఈ సంభాషణ జరుగుతుండగా అబ్దుల్ వచ్చాడు. దీపములు బాగు చేయుచుండగా అతని కాలు సరిగా పిల్లే కురుపు మీద హఠాత్తుగా పడింది. కాలు వాచి ఉంది. దానిపై అబ్దుల్ కాలు పడగానే అందులో నుంచి 7 పురుగులు నొక్కబడి బయటపడింది. బాధ భరింపరానిదిగా ఉంది. డాక్టర్ పిల్లే బిగ్గరగా ఏడ్వసాగాడు. కొంతసేపటికి నెమ్మదించి అతనికి ఏడ్పు నవ్వు ఒకటి తర్వాత ఇంకొకటి వస్తున్నాయి. బాబా ఇట్లన్నాడు: చూడు, మన అన్న జబ్బు కుదిరి నవ్వుచున్నాడు. పిల్లే ఇట్లన్నాడు: కాకి ఎప్పుడు వస్తుంది? బాబా ఇట్లు జవాబిచ్చాడు: నీవు కాకిని చూడలేదా? అది తిరిగి రాదు. అబ్దులే ఆ కాకి. ఇప్పుడు నీవు పోయి వాడాలో విశ్రాంతి తీసుకో. నీవు త్వరగా బాగవుతావు. ఊది పూయట వలన, దానిని తినుట వలన, ఏ చికిత్స పొందకయే, ఔషధము పుచ్చుకొనకయే వ్యాధి పూర్తిగా 10 రోజుల్లో బాబా చెప్పిన ప్రకారమే మానిపోయింది. శ్యామ మర్దల్ కథ. శ్యామ తమ్ముడు బాపూజీ సావుడ్ బావి దగ్గర ఉండేవాడు. ఒకనాడు అతని భార్య ప్లేగు తగిలింది. ఆమెకు తీవ్రమైన జ్వరం వచ్చింది. చంకలో 2 బొబ్బలు లేచాయి. బాబాజీ శ్యామ వద్దకు పరిగెత్తి వచ్చి సహాయం అడిగాడు. శ్యామ భయపడ్డాడు. కానీ యథాప్రకారం బాబా వద్దకు వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి వారి సహాయం కోరింది. వ్యాధిని బాగు చేయమని ప్రార్థించెను. తన తమ్ముని ఇంటికి పోవుటకు అనుజ్ఞనిమ్మన్నాడు. బాబా ఇట్లనెను: ఈ రాత్రి సమయందు వెళ్ళవద్దు. ఊది పంపు. జ్వరముకు గాని బొబ్బలకు గాని లక్ష్యపెట్టనవసరం లేదు. మన తండ్రియును యజమానియు ఆ దైవమే. ఆమె వ్యాధి సులభంగా నయమవుతుంది. ఇప్పుడు వెళ్ళవద్దు. రేపటి ఉదయం వెళ్ళు. వెంటనే తిరిగిరమ్ము. బాబా ఊదియందు శ్యామకు సంపూర్ణ విశ్వాసముంది. బాపూజీ ద్వారా దానిని పంపెను. బొబ్బలపై దానిని పూసి కొంత నీళ్లలో కలిపి తాగించారు. దానిని తీసుకొనిన వెంటనే బాగా చెమట పట్టింది. జ్వరము తగ్గింది. రోగికి మంచి నిద్ర పట్టింది. మరుసటి ఉదయం తన భార్యకు నయమగు చూచి బాపూజీ ఆశ్చర్యపడ్డాడు. జ్వరము పోయెను, బొబ్బలు మానెను. మరుసటి ఉదయము శ్యామ బాబా ఆజ్ఞ ప్రకారం వెళ్ళగా ఆమె పొయ్యి దగ్గర తేనీరు తయారు చేయుచుండ చూసి ఆశ్చర్యపడ్డాడు. తమ్ముణ్ణి అడగగా బాబా ఊది ఒక్క రాత్రిలోనే ఆ బొబ్బలను బాగు చేసెనని, అప్పుడు ఉదయం వెళ్ళు, త్వరగా రమ్ము అని బాబా మాటలు భావం శ్యామ తెలుసుకోగలిగాడు. టీ తీసుకొని శ్యామ తిరిగి వచ్చాడు. బాబాకు నమస్కరించి ఇట్లన్నాడు: దేవా, ఏమి ఈ మాట? మొట్టమొదట తుఫాను లేపి మాకు అశాంతి కలుగు చేసిదవు. తిరిగి దానిని శాంతింపజేసి మాకు నెమ్మది ప్రసాదించు. బాబా ఇట్లు జవాబిచ్చాడు: కర్మ యొక్క మార్గము చిత్రమైనది. నేనేమి చేయకున్నాను? నన్నే సర్వమునకు కారణభూతినిగా నెంచెదరు. అది అదృష్టమును బట్టి వస్తుంది. నేను సాక్షిభూతులను మాత్రమే. చేయువాడు, ప్రేరేపించువాడు ఆ దేవుడే. వారు మిక్కిలి దయాహృదయులు. నేను భగవంతుడును కాను, ప్రభువును కాను. నేను వారి నమ్మకమైన బంటును. వారినెల్లప్పుడూ జ్ఞాపకం చేయుచుందును. ఎవరైతే తన అహంకారమును పక్కకు తోసి భగవంతునికి నమస్కరించెదరో, ఎవరు వారిని పూర్తిగా నమ్మెదరో, వారు బంధములోడు మోక్షమును పొందుతారు. ఇరానీ వాణి కుమార్తె కథ. ఒక ఐరానీ వాణి అనుభవమునకు చదువుడు. అతని కుమార్తెకు ప్రతి గంటకు మూర్ఛ వచ్చేది. మూర్ఛ రాగానే ఆమె మాటలాడుకుండేది కాదు. కాళ్ళు చేతులు ముడుచుకొని స్పృహ తప్పి పడిపోయేది. ఏ మందులో ఆమెకు నయం చేయలేదు. ఒక స్నేహితుడు బాబా ఊది ఉపయోగించమన్నాడు. విలేపార్లేలోనున్న కాకాసాహెబ్ దీక్షిత్ వద్ద ఊది తీసుకుని రమ్మన్నాడు. ఇరానీవాడు ఊదిని తెచ్చి ప్రతిరోజు నీటిలో కలిపి తాగించేవాడు. మొదట ప్రతి గంటకు వచ్చే మూర్ఛ 7 గంటలకు ఒకసారి రాసాగింది. కొద్ది రోజుల పిమ్మట పూర్తిగా నెమ్మదించింది. హర్దా పెద్ద మనిషి కథ. హర్దాపుర నివాసియకు వృద్ధుడొకడు మూత్రకోశములో రాయితో బాధపడేవాడు. అట్టి రాళ్ళు ఆపరేషన్ చేసి తీస్తారు కనుక ఆపరేషన్ చేయించుకున్నకు సలహా ఇచ్చారు. అతడు ముసలివాడు, మనోబలం లేనివాడు. ఆపరేషన్కు ఒప్పుకునేవాడు కాదు. అతని బాధ ఇంకొక రీతిగా బాగు కావలసి ఉంది.
ఆ గ్రామపు అనాథములు అచటకు వచ్చుట తటస్థించెను. అతడు బాబా భక్తుడు. అతని వద్ద బాబా ఊది ఉండేది. స్నేహితులు కొందరు చెప్పగా వృద్ధుని కుమారుడు ఊది తీసుకుని దాన్ని నీళ్ళలో కలిపి తండ్రికి ఇచ్చాడు. 5 నిమిషములలో ఊది గుణమిచ్చింది. రాయి కరిగి మూత్రం వెంబడే బయట వచ్చింది. వృద్ధుడు శీఘ్రంగా బాగయ్యాడు. బొంబాయి స్త్రీ కథ. కాయస్థ ప్రభుజాతికి చెందిన బొంబాయి స్త్రీ ఒకటి ప్రసవించు సమయముకు మిగుల బాధపడుతుంది. ఆమెకేమీయో తోచుకుంది. బాబా భక్తుడు కళ్యాణ్ వాసుడకు శ్రీరామమారుతి ఆమెను ప్రసవించు నాటికి షిరిడీకి తీసుకుని పొమ్మని సలహా ఇచ్చాడు. ఆమె గర్భవతి కాగా భార్యాభర్తలు షిరిడీకి వచ్చారు. కొన్ని మాసములు అక్కడే ఉన్నారు. బాబాను పూజించారు. వారి సాంగత్యం వలన సంపూర్ణ ఫలం పొందారు. కొన్నాళ్లకు ప్రసవ వేళ వచ్చింది. మామూలుగానే యోనిలో అడ్డు కనిపించింది. ఆమె మిగుల బాధపడింది. ఏమి చేటుకు తోచుకుంది. బాబాను ధ్యానించింది. ఇరుగు పొరుగు వారు వచ్చి బాబా ఊది నీళ్లలో కలిపించారు. 5 నిమిషాల్లో ఆ స్త్రీ సురక్షితంగా ఎట్టి కష్టము లేక ప్రసవించింది. దురదృష్టం కొలది చనిపోయిన బిడ్డ పుట్టింది. కానీ తల్లి ఆందోళన బాధ తప్పింది. బాబాకు నమస్కరించి వారిని ఎల్లకాలం జ్ఞప్తి ఉంచుకుంది. ఓం శ్రీ సాయినాథాయ నమః. 34వ అధ్యాయం సంపూర్ణం.